హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము పొప్పడి పండు మామూలుగా కోసుకొని తింటాం కదా, అలా కాకుండా మనం జ్యూస్ చేసుకొని తాగుదాం ముందు. ఓకేనా? స్టార్ట్ చేద్దాం అమ్మలా. ఓకే. నీట్గా కోసుకోవాలి. నీట్గా కోసుకొని ముక్కలు ముక్కలు కోసుకోవాలి. కన్నా నీ ప్లేస్ అదిగా ఏంటో చూద్దామే. ముట్టలు ముట్టలు రోయి వేస్తున్నాం మేము. అట్లనే ఉంటుంది. ఎండాకాలం చాలా మంచిది ఇది. ఓకే. పండ్లు తినడం వల్ల ఏంటంటే బలం వస్తుంది, జీర్ణశక్తి కూడా మెరుగవుతుంది అన్నమాట. ఏమైతే చెప్పు చెప్పు. పండు తింటే నువ్వు చెప్పు. బలం వస్తుంది. ఇంకా నువ్వు చెప్పు స్వీటీ. చెప్పు. ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి, తోలు లేకుండా కట్ చేసుకొని మనం జార్లో వేసుకోవాలి. ఓకే. ఇలా జార్లో వేసుకొని మొత్తం పూర్తిగా ఓకే. ఇలా కోసేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. అంటే మరీ చిక్కగా కాకుండా కొంచెం పల్చగానికే ఇది వచ్చేసి చక్కెర అనమాట. చక్కెర మనకు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. చక్కెర ఎంత టేస్ట్ వస్తుందో దాన్ని బట్టి మనం టేస్ట్ సరిపడా చక్కెర వేసుకోవాలి. మరి ఒకసారి అయితే మనం జ్యూస్ పట్టి చూద్దాము. ఓకే, చూడండి. గ్రైండ్ పెడదాం. చూడండి, చిక్కగా అయింది. కొన్ని వాటర్ కలుపుకున్నాను దీంట్లో పల్చగా కావడానికి. స్మెల్ చాలా మంచిగా వస్తుంది.
అయిపోయా. ఓకే, చిక్కగా అయింది కదా. ఇంకొన్ని వాటర్ కలుపుకున్నాం, కొంచెం ఎక్కువ ఏం కాదు. చాలు. ఓకే, ఇప్పుడు కలుపు. ఓకే, మళ్ళీ ఒకసారి పెట్టు. నేను ఇక్కడ పోయి చూస్తున్నా. చూడండి ఎంత బాగా అయింది. ఓకే, కావాలంటే మనం ఇంకా చిక్కగా ఉందా, సరిపోయిందా? జనాలు ఎక్కువ ఉంటే మనం ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ కలుపుకొని చక్కెర కూడా ఎక్కువ వేసుకోవచ్చు సరిపడా. మన జనాలు ఎక్కువ ఉంటే కొంచెం వాటర్ ఎక్కువ కలుపుకొని తాగొచ్చు అనమాట. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. క్లాస్ లేడని ఇప్పుడు తెచ్చినాను కదా, ఏం కాదు పోయి. గ్లాస్లో పోసుకొని ఇలా అండి, నేను రెడీ చేసాను. చిటికెలా పప్పాయ జ్యూస్ రెడీ. తాగబెడ ఏమైందంటే పెద్ద గ్లాస్ కావాలా? బాగుందా స్వీటీ? సూపర్ ఉందా? పెద్ద గ్లాస్ కావాలంటే చెప్పు, ఎట్లా ఉంది? బాగుందా? బాగుందా? బాగుంది, సూపర్ ఉంది. ఉందా? నువ్వు చేయబట్ట బాగుందా? సూపర్ ఉందా? చూసారు కదా, ఇలా మనం ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు ఇలా ఫ్రూట్స్ తెచ్చుకొని మనమే ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, తాగి చూద్దాం ఎలా ఉంది. సూపర్గా అవుతుంది. ఓకే, మీరు కూడా ఇట్లా ఖాళీ టైంలో ఇలా ఫ్రూట్స్ తెచ్చుకొని యూజ్ చేసుకొని తాగండి. ఇంట్లో వాళ్ళు కూడా అందరు తాగొచ్చు, చాలా మంచిది అనమాట. బయట జ్యూస్ల కంటే మన ఇంట్లో చేసుకొని తాగడం చాలా ఉపయోగం అన్నమాట. ఓకే, మరి ఒకవేళ మీకు ఇది నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మరి 10 మందికి షేర్ చేయండి అనమాట. ఓకే, మళ్ళీ వచ్చే వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మంచిగా చెప్పు. మంచిగా సూపర్ సూపర్ మంచిగా